అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం, సంక్రాంతే ప్రతిదినం. వీడే సార్ అసలైన విలన్. విలన్టోడు ఒకడుంటే చాలు, ఎప్పటి జీవితంలో సంకనాకపోద్దు. వీడి జీవితం ఇంత ఆనందంగా ఉందా, వీడి జీవితాన్ని కూడా మార్చేద్దాం. బాలా, రేపు పనికి వస్తావా? వస్తాను రా, ఖాళీయే కదా. ఈ పనేంటి, ఈ బాధ ఏంటి? లైఫ్ని చిల్ అవుదారా రా. ఇంటికాడ పిల్ల ఉన్నారు కదరా, వాళ్ళ గురించి ఇదంతా. లైఫ్ అంటే ఇది కాదురా, లైఫ్ అంటే చూపిస్తాను రా. ఈ మందులో నాకు ఎక్కువ భలేగా ఉంటుందిరా. ఈ పిల్లల్ని పోస్ట్ మనవాళ్ళ కదరా, కానీ ఈ మందు రే ఏట్రా ఇది, లెగరా రే, లెగరా రే, రే లెగు వచ్చే. నువ్వు ఇలా తాగడం వల్ల నీ హెల్త్ పాడైపోతే నేను ఎవరు చూసుకుంటారా? మీ పిల్లం బిడ్డల్ని మీ ఇంకెవరు చూసుకుంటారు? సుఖం మందులో సుఖం ఉందిరా, సుఖం మందు తాగి సుఖం రా, నీకేం తెలుసురా సుఖం. నువ్వు తాగి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు నీ చేతులారా నువ్వే. నువ్వు ఇలా చేయడం వస్తే మీ పిల్లం బిడ్డలు ఎవరు చూసుకుంటారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎప్పటికైనా సరే నీ పిల్లం బిడ్డల విలువ నీకు తెలుస్తుంది. అప్పటి వరకు నువ్వు ఇలాగే ఉండరా, నువ్వు ఇలాగే ఉండు. డబ్బులువే అడుగుతుంటూ పెట్టే, డబ్బులువే బాబు, తాగడం డబ్బులువే, డబ్బులు కావాలంటే పెట్టు నువ్వు, డబ్బులే నాకు డబ్బులు కావాలి, డబ్బులు ఇయ్యే. తాగడం డబ్బులు ఏమో డబ్బులు, అదే అలా ఉండాలి. ఈరోజు క్వార్టర్ వస్తుంది మనకే, కిక్ మంది నాకుంది, మందులో కిక్ ఉంది, మందు తాగితే లెక్క ఉందే, అదేరా కిక్ ఉందే. నువ్వెవర్రా నా పేరు? డాక్టర్ గారు ఏమైంది మా వాడికి? బేసిక్గా చెప్పాలంటే మీ వాడు మందు ఎక్కువ తాగడం వల్ల లివర్ పాడైపోయింది, కాబట్టి జాగ్రత్త చూసుకోవాలి. ఓకేనమ్మా, వస్తాను. చూసావా ఏమైందో? ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? నువ్వు తాగి నీ లివర్ పోగొట్టేసుకున్నావు. నీ పిల్లం బిడ్డలు కూడా నేను చూడడానికి ఎవరు లేరు. నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు. ఇప్పుడు నేను నీ దగ్గర ఉందామన్నా సరే నాకు నా పిల్లలు ఉంటారు కదా, నాకు అవ్వదు. నీ పరిస్థితి ఏంటి? నీ జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేసుకున్నావు. తాగడం వల్ల తాగి లివర్ పోగొట్టుకున్నావు, బెల్లం బిడ్డలు పోగొట్టుకున్నావు. ఇప్పుడు ఏంటి నీ పరిస్థితి? మరి నేను ఇల్లు వస్తాను. దేవుడా, ఇంక నాకు క్షమించవా? ఇంక నా తప్పు పోదా? నాకు నా భార్య పిల్లలు కావాలి, నేను ఉండలేకపోతున్నాను. చేసిన తప్పు క్షమాపణ అడుగుతున్నాను తండ్రి. నాకు నా భార్య కావాలి తండ్రి. ఆమె నా సర్వస్వం.
దేవుడా, ఎక్కడితో నా జీవితం అయిపోయిందా? దేవుడా, నిన్నే అడుగుతున్నాను, ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావు చెప్పు దేవుడా, చెప్పు. భక్త, జీవితం అంటే మనకి నచ్చినట్లు జీవించడం కాదయ్యా. నీకంటూ తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఉన్నారు. వాళ్ళ గురించి జీవించవయ్యా. ఏది కష్టంగా ఉంటుందో అదేనయ్యా సంతోషం, ఏది సంతోషంగా ఉంటుందో అదేనయ్యా దుఃఖం. గాలి, నీరు, చంద్రుడు, సూర్యుడు, చివరికి నీటిలో ఈదే చేప కూడా తన కర్తవ్యం అది నిర్వహిస్తుందయ్యా. నువ్వేం చేస్తున్నావయ్యా? అవసరం లేని వాటి గురించి ఆలోచించి నీ మీద ఆధారపడిన వారిని మర్చిపోతున్నావు. పుట్టినవాడు ఎప్పటికైనా మరణిస్తాడు, కానీ పుట్టినవాడు ఎలా బ్రతకాలో చెప్పేదనయ్యా జీవితం. ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు వాళ్ళేం చేశారయ్యా? నీ అలవాట్లకు అలవాటు పడి వాళ్ళని హింసిస్తున్నావు. కానీ చివరికి ఒక మాట, ఎవడి పాపానికి వాడి కర్మ అనుభవించాలి. నీ భార్య నీ దగ్గరికి వస్తుంది, ఎందుకంటే నువ్వంటే నీ భార్యకి అంత ప్రేమ. సర్వేజన్. కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజ్యేషు మాతా నన్ను క్షమించువా. శయనేషు రంభా అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా, అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై బ్రతుకుతుంది పడతి పదేలోకమై. మగని మంచి కోసం పడే ఆర్తిలో సతిని మించగలరా మరే ఆర్తులు? ఏ పూజ చేసినా, ఏ నోము నోచినా, ఏ స్వార్థము లేని త్యాగం, భార్యగా రూపమే పొందగా అపురూపమైన ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. సహధర్మచారిణి సరిలేని వరమని సత్యాన్ని కనలేని నాడు మూడుగా మిగలడా పురుషుడు. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. మగవాని బ్రతుకులో భర్త ఏమన్నా బయటికి నవ్వుతూ తనే జీవితం, తనే సర్వస్వం అంటూ తన జీవితాన్ని అంకితం ఇచ్చిన ప్రతి స్త్రీకి ఈ వీడియో అంకితం. అంతేకాకుండా మద్యం సేవించకండి. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ధూమపానానికి, మద్యపానానికి దూరంగా ఉండండి. ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి. జై హింద్.